అందరికీ నమస్తే. చూడండి, మనం క్యాన్వాస్ లైనింగ్కి నీట్గా ఐరన్ చేసేసుకొని మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మామూలుగా హెమ్మింగ్ లేకుండా మనం ఇలా కుట్టుకోవచ్చండి. ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ పీస్ చూపిస్తా చూడండి. ఇది హై నెక్ కొడుతున్నా నేను. ఇలా ఫస్ట్ ఐరన్ చేసేసుకోండి. ఇలా ఐరన్ చేసేసుకొని దీన్ని మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం స్టారు వి అలా ఏది కావాలంటే అది మనం ఐరన్ చేసేసుకొని ఐరన్ చూపిన ఇలా ఐరన్ చేసేసుకోండి. క్యాన్వాస్ డైరెక్ట్గా పెట్టి మనకు కావలసిన మోడలు ఇలా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకొని ఇప్పుడు మనము దీన్ని డైరెక్ట్గా మనము హెమ్మింగ్ అవసరం ఉండదు. దీనికి ఐరన్ చేసుకున్న దాన్ని మిషన్ మీదకి ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకోండి. అప్పుడు మనకు నీట్గా మనం క్యాన్వాస్ పైకి ఎక్కించుకున్న క్యాన్వాస్ మీదకి ఎక్కించకూడదు. దీన్ని మళ్ళీ మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ కట్ చేయకుండా క్యాన్వాస్ ఒక్కటే కట్ చేసుకొని అది మనం లైనింగ్ మీద పెట్టి అంటించేసుకొని అక్కడక్కడ ఇట్లా కటింగ్ పెట్టుకోండి కొంచెం తిరగటం కోసం. ఓకేనా? ఇలా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తా చూడండి. మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కూడా పాదం ఖర్చు ఉంచుకోండి. ఆ పాదం ఖర్చు ఉంచి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని ఇలా కట్ చేసి ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తిరిగి తిప్పేసి ఫస్ట్ లైనింగ్ మీద వేసుకోండి గుడ్డు. ఇలా లైనింగ్ ఇలా వేసేస్తే ఇలా ఇలా పెట్టిన తర్వాత
మనం క్యాన్వాస్ కుట్టిన తర్వాత దీన్ని ఇలా తిరగతిప్పుతాం. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఇదిగోండి, క్యాన్వాస్ అంటించి ఐరన్ చేసేసుకొని మనం కుట్టి ఉల్టా చేసి తిప్పేసేసినామా, ఉల్టా పెట్టి తిప్పేసేసినాం అనమాట. ఇది పైన కుట్టు రాకుండా మనకు నీట్గా ఇలా వచ్చింది. దీన్ని మనం కుట్టిన తర్వాత ఒకసారి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే ఇలా నీట్ ఫినిషింగ్ కనిపించింది అనమాట. ఓకేనా? నచ్చితే మీరు కూడా ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. మనకు హెమ్మింగ్ చేసే ఇది తగ్గిపోయిద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.